పేరు మారినంత మాత్రాన తీరు మారలేదు కదా. కొంతమందికి పేరు మార్చుకున్నారు కానీ తీరు మారలేదు, వారి పద్ధతులు మారలేదు. అలాంటి వాళ్ళకి విముఖుడవుగా ఉండు నాయన, వాళ్ళను పెద్దగా పట్టించుకోవలసిన పని లేదు. ఎందుకంటే పట్టించుకున్న వాళ్ళకు మనం బోధ చేయలేం కనుక వాళ్ళు దేవుడు చూసుకుంటారు అని చెప్పాడు. ఇక్కడ మనం గమనించవలసింది, అలాంటి వారు తమకు తామే శిక్షను కొని తెచ్చుకుంటున్నారు. ఎవరో శిక్షించట్లేదండి. వాళ్ళ తెలివి తక్కువ మాటలు, తెలివి తక్కువ నిర్ణయాలు, తొందరపాటు చర్యల వలన ఎన్నిసార్లు దేవుడు చెప్పినా, తోటి వాళ్ళు చెప్పినా వారు విననందున తమకు తామే శిక్షను నెత్తి మీదకు తెచ్చుకుంటున్నారు. వాళ్ళను మనం ఏం చేయలేని తీతు. అందుకని సిద్ధాంతపరమైన భేదాలను సృష్టించే వారికి చెప్పాలి. వినకపోతే ఇక వాళ్ళను వదిలిపెట్టడం తప్ప వేరే దారి లేదు. నీవు మాత్రం పద్ధతి ప్రకారం సంఘములో బోధలు జరిగించు అని తీతును తిమోతిని పౌలు భక్తుడు హెచ్చరించాడు. ఆ సంగతులను మనందరం స్వీకరించి ప్రభువును ప్రభువుగా మహిమపరుస్తూ మనందరం దేవుడు అనుగ్రహించిన ఈ జీవితాలను కొనసాగిద్దాం. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్.